హస్బెండ్ ఒక సైలెంట్ విక్టిమ్ అయిపోతున్నారు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? అది 1-2 సందర్భాలలోనే జరుగుతుంది. మా హస్బెండ్ వల్ల అమ్మ నాన్న ఉండొద్దు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా కోడలు ఇట్లా మమ్మల్ని శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తుంది, రెడ్ హ్యాండెడ్ గా హస్బెండ్ ని వైఫ్ దొరకబట్టిందని, వైఫ్ ని హస్బెండ్ దొరకబట్టిందని, వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద హస్బెండ్ పార్టిసిపేటింగ్ ఇంటర్కోర్స్ విత్ థర్డ్ పార్టీ. డివోర్స్ ఇవ్వను, కాపురం చేయను. డైవర్స్ అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు. అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి గే అని తెలిస్తే ఏం పూజ చేయడానికి అవసరం లేదు. దాన్ని బేస్ చేసుకుని డివోర్స్ తీసుకోవడానికి ఆప్షన్ ఉందా? దెర్ ఇస్ నో సచ్ ప్రొవిజన్. ఏదో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బ్యాడ్ అయింది కాబట్టి అమ్మాయి అబ్బాయి మీద కేసు పెడతా అని చెప్పేసి పెట్టచ్చు. మీరు ఒక సినిమా చూడాలి, లవర్స్ ఉన్నోళ్ళంతా. తర్వాత ఎట్లుంటుంది సార్ పనిష్మెంట్? ఇంకా అమ్మాయికి ఏం పనిష్మెంట్ ఉండదు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్. సార్, మనము మ్యారేజ్ యాక్ట్ కానీ, సో ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్కి వాళ్ళకున్న రిలేషన్షిప్స్ మీద అయ్యే కేసెస్ కానీ చాలా చూస్తూ ఉన్నాం, పెరిగిపోయినాయి చాలా వరకు. సో మిస్యూజ్ ఆఫ్ లా అనేది కూడా చాలా జరుగుతుంది. సో ఇవన్నీ వాటి మీద అవేర్నెస్ కోసం ఒక వీడియో చేద్దాం అనుకున్నాము. సో అందులో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ సెక్షన్ 498A కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, ఇలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు చాలా రోజులైంది రూపొందించి, అవి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కూడా సరిపడా ఉన్నాయా, ఏమన్నా మార్పులు చేయాలంటారా? అంటే చట్టాలు దూరదృష్టితోటి తీసుకొనే చట్టాలు చేయబడ్డాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కూడా అవి సరిపోతాయి. కాకపోతే మిస్యూజ్ అనేది 1-2 చోట్ల జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 90 ఒక చట్ట ఉద్దేశంలో 90లో 1-2 చోట్ల జరుగుతాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఈ అవేర్నెస్ బాగా పెరిగిపోయి చిన్న ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ లోపాలు జరిగితే వాటిని బాగా ప్రొజెక్ట్ చేయడం, మార్కెట్లోకి రావడం వల్ల జనాలకు ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది, విషయాన్ని తెలుస్తుంది కాబట్టి మిస్యూజ్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఎంతో మంది సఫరర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది ఇప్పుడున్న చట్టాల ద్వారా. సార్, ఇప్పుడు ఇండియాలో మ్యారేజ్లో మనకి చాలా బాగుంది. కాకపోతే ఈ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాటిని చాలా వరకు మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కువ మేజర్గా చూస్తే వైఫ్ ఎక్కువ మిస్యూజ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే డొమెస్టిక్ వైలెన్స్ 490 ఈ కేసులు చాలా చూస్తూ ఉంటాము. సార్, ఇప్పుడు ఎలా దాన్ని హస్బెండ్ ఒక సైలెంట్ విక్టిమ్ అయిపోతున్నారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? అంటే ఇనిషియల్గా మనది ఉన్న దాని ప్రకారం, అంటే మనం ఉన్న చట్టాల ప్రకారం ఏంటంటే కంప్లైంట్ చేయడం అనేది భారతదేశంలో చాలా సింపుల్, ఈజీ. అతడు నిర్దోష అని తెలవడానికి ట్రూ ప్రాసెస్ ఆఫ్ ద ట్రయల్ ఇట్ విల్ అవుట్కమ్ ద్వారా నిర్దోషి అని తెలుస్తుంది. కానీ విక్టిమ్ అవుతున్నాడు అని అంటే అది 1-2 సందర్భాలలోనే జరుగుతుంది. కోర్టు కూడా ఎవరు ట్రయల్ జరిగే క్రమంలో ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు అవాస్తవాలు చెప్తున్నారు, ఇది జెన్యూన్ కేసా లేకపోతే ఫాల్స్ కేసా అని జడ్జి గారికి అర్థమవుతుంది, ఆ పీపీకి అర్థమవుతుంది, అక్కడ ఉన్న సందర్భం అందరికీ అర్థమవుతుంది. ఫాల్స్ కేసు ఎన్నో వేల కేసులు 498 కేసులు కొట్టేయబడ్డాయి. అట్లనే అదే సందర్భంలో కొన్ని వందలకు వేల కేసులలో శిక్షలు కూడా పడ్డాయి. ఇన్నోసెంట్ పర్సన్ కాదు, ఎన్నో ఇన్నోసెంట్ పర్సన్స్ నేరాలు చేయలేదని నిరూపించబడ్డాయి. ఎవరైతే నేరం చేసిర్రో వాళ్ళకి 100% శిక్షలు కూడా పడ్డాయి. 2 సరసమానంగా ఉన్నాయి. 1-2 అట్లా జరుగుతుంది. 100% ఒక స్కూల్లో 100% సక్సెస్ రేట్ ఉండదు కదా, ఒకరిద్దరు ఫెయిల్యూర్స్ ఉంటారు. ఇక్కడ కూడా అంతే సార్. ఇది రీసెంట్గా ఒక వీడియో చూసిన సార్. ఆ వీడియోలో ఏంటంటే వైఫ్ డిమాండ్, అత్తమామలు వద్దు నాకు, మా అమ్మ నాన్న ఉండాలి నాతో, కాకపోతే మా హస్బెండ్ వల్ల అమ్మ నాన్న ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళ మీద ఏదైనా ఫాల్స్ కేసు పెట్టి వాళ్ళని దూరం చేసే ఛాన్స్, హస్బెండ్ ని డామినేట్ చేయడానికి కోసం అలాంటి కేసెస్ ఏమైనా పెట్టచ్చా సార్? పెడితే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? అంటే స్పెసిఫిక్ గా అత్తమామ వద్దు అని దూరం పెట్టాలని చెప్తే మాత్రం అట్లాంటి కేసెస్ ఏం లేవు. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ స్పెసిఫిక్ గా చెప్పింది ఏంటి అంటే, హస్బెండ్ హీ హాస్ టు లుక్ ఇంటు ది పేరెంట్స్ చూసుకునే బాధ్యత హస్బెండ్దే ఉంటుంది. తన పేరెంట్స్ చూసుకోవాలి, తన పేరెంట్స్ తన కన్నారు, పెంచినారు, వాళ్ళ యొక్క మంచి చెడులు చూడాల్సిన బాధ్యత 100% ఒక అబ్బాయికి ఉంటుంది. కానీ మా అత్తమామ నా దగ్గర ఉండొద్దు, వాళ్ళు సపరేట్ గా ఉండాలి అని చెప్పేసి సపరేట్ గా కేసు వేయడానికి మన దగ్గర ఏం లేవు చట్టంలో. కాకపోతే ఆమె డైవర్స్ కావాలనుకుంటే ఏదైనా అలిగేషన్ చేయొచ్చు. ఇంటర్నల్ అవుట్ ఆఫ్ ద రికార్డ్ ఏం చెప్పొచ్చు, నేను మీ అత్తమామ మీ అమ్మ నాన్న మీద నీ దగ్గర ఉంటే నీతోటి సంసారం చేయనని చెప్పొచ్చు.
ఆ దిశగా అబ్బాయిని ఏమన్నా ఫోర్స్ చేయొచ్చు. అంతేగాని అత్తమామ నా దగ్గర ఉండొద్దు, మా దగ్గర ఉండొద్దు అని చెప్పేసి కేసేసుకోవడానికి ఇప్పటి వరకు అలాంటి అవకాశం లేదు. సరే. కానీ రీసెంట్‌గా మనం ఒక వీడియో అయితే జూసినాము. ఆ వీడియోలో అక్కడ జడ్జ్ గూడా చెప్తుందన్నమాట. ఏమంటే, ఒకవేళ నీకు అత్తమామలు వద్దు అనంటే హ్మ్. మీ అమ్మ నాన్న గూడా నువ్వు కావాలంటే మీ అమ్మ నాన్నలను వదిలేసి అత్తమామని దగ్గర పెట్టుకో అని జెప్పేసి ఒక స్టేట్‌మెంట్ చేసినట్టుగా కనిపించింది ఆ వీడియోలో. అట్లా అనే ఉద్దేశ్యం కాదు. అంటే ఫ్యామిలీ కోర్ట్స్ ఏం ఆలోచిస్తాయంటే, ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ఎస్టాబ్లిష్ చేసే ఉద్దేశ్యం ఏంటి అంటే, టు రీకన్సిలియేట్ ద ఇష్యూ. అంటే మాక్సిమం హస్బెండ్ అండ్ వైఫ్‌ని ఏ విధంగానైనా సరే కలిసి సమాజాన్ని ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతోటి ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ఒకటొచ్చింది. దానికి అనుగుణంగా జడ్జెస్ ఏమో రీకన్సిలియేషన్ అంటే వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ది పిటిషనర్ రెస్పాండెంట్ తెలుసుకోవడానికి ఒక క్వెషన్ ఏసి ఉండొచ్చు. అంతేగాని అట్లా ఉండమని చెప్పి ఎప్పుడు కూడా అడ్వైస్ చేయరు, సజెషన్ చేయరు. ఓకే. సరే ఇంకొకటి ఇప్పుడు ఎవరైనా ఫాల్స్ కేస్ పెట్టిండనుకోండి. హ్మ్. ఆ ఫాల్స్ కేస్ వల్ల ఒక పర్సన్ ఫ్యామిలీ గూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. వాళ్ళు మెంటల్‌గా గూడా చాలా ప్రెషర్‌కి గురైతారు. సో, ఇలాంటియన్నీ ఫేస్ చేసిన తర్వాత అది ఫాల్స్ కేస్ అని తెలిస్తే ఫాల్స్ కేస్ పెట్టిన వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? ఐపీసీలో మనకెలాంటి ఐపీసీలో గాని, ఇప్పుడు కొత్తగా వచ్చిన బీఎన్ఎస్‌లో గాని ఎలాంటి యాక్షన్స్ తీసుకునే దానికుంది లా? అంటే మనం ఇప్పుడు ఆ కేస్ పెట్టిన కేసు అది 498 కేసు ఫాల్స్ కేస్ అని కోర్టు నిర్ధారణ విధిస్తే అప్పుడు ఏం చేయొచ్చు? అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఒక డిఫమేషన్ కేస్ ఏసుకోవచ్చు. డ్యామేజ్ సూట్ ఏసుకోవచ్చు. మమ్మల్ని మా పరువు తీసినామని పరువు నష్టం కేస్ ఏసుకోవచ్చు. అట్లా కేస్ ఏసుకొని డ్యామేజెస్ అడగొచ్చు. ఓకే. సరే ఈ పరువు నష్టం కేస్ అనేది ఎవరు ఎయొచ్చు? ఎప్పుడు ఎయొచ్చు? అంటే ఒక్కసారి ఇప్పుడు 498 కేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి మీద 498 కేస్ పెట్టింది. 498 కేస్ పెట్టిన తర్వాత ఒక 3 ఇయర్స్ ట్రయల్ తర్వాత అబ్బాయి ఎలాంటి గృహహింసకు పాల్పడలేదు. ఇట్స్ ఫాల్స్ కేసు. మా అమ్మాయి ఎలాంటి చేసిన ఆరోపణలన్నీ నిరాధారణమే అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. ఆ సందర్భంలో అబ్బాయి కానీ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైనా విక్టిమ్ అక్యూజ్డ్‌గా ఉంటే వాళ్ళు కూడా ఆమె మీద పరువు నష్టం దావా వేసుకోవచ్చు. డ్యామేజెస్ అడగొచ్చు. 3 సంవత్సరాలు మమ్మల్ని తిప్పినవు మెంటల్ అగని దాని గురించి కూడా డ్యామేజెస్ అడగొచ్చు. సార్ ఇందాక మీరు అత్తమామల్ని కోడలు వద్దు అనడం అట్లాంటిదంటే మీరు ఒక మాట అన్నారు. ఏంటంటే ఆహ్, కలిసి ఉంటే కాపురం చేయను. హ్మ్. సెపరేట్ కాపురం గావాలి అని జెప్పేసి హస్బెండ్‌ని ప్రెషరైజ్ చేయడం ఇట్లాంటివి చేస్తే అప్పుడు తల్లిదండ్రి ఏం చేయొచ్చు సార్? అబ్బాయి తల్లిదండ్రి? అబ్బాయి తల్లిదండ్రులు ఏం చేయొచ్చు అంటే, అబ్బాయి తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ అయ్యుంటే, అంటే 60 సంవత్సరాలు పైచిలుకు వాళ్ళుంటే, దే మే అప్రోచ్ ది కలెక్టర్. కలెక్టర్ దగ్గరికెళ్లి మా కోడలు ఇట్లా మమ్మల్ని శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తుంది. మా అబ్బాయితో కలిసి ఉంటే సంసారం చేయనని అంటుంది. కాబట్టి ఆమెను పిలిచి మీడియేట్ చేసి ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి వాళ్ళు కలెక్టర్‌కి అప్రోచ్ అవ్వచ్చు. కలెక్టర్ గారు 100% వాళ్ళని అమ్మాయిని పిలిపిస్తారు. పిలిపించి మీడియేషన్ చేసి సమస్యకి పరిష్కారం చూపుతారు. సార్ ఒకవేళ 60 ఇయర్స్ లోపైతే పేరెంట్స్? వాళ్ళకి ఆప్షన్ లేదు. ఓకే. హ్మ్. సార్ ఇప్పుడు మనం న్యూస్‌లో చాలా చూస్తుంటాం సార్. హ్మ్. రెడ్ హ్యాండెడ్‌గా హస్బెండ్‌ని వైఫ్ దొరకబట్టిందని, హ్మ్. వైఫ్‌ని హస్బెండ్ దొరకబట్టిందని జెప్పేసి. హ్మ్. సో, ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నప్పుడు హస్బెండ్ గాని, వైఫ్ గాని ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు? బైగామీ కింద డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇంత ముందుకు మనకు అడల్టరీ ఉంటుండే. హ్మ్. 294 ఉంటుండే. సుప్రీం కోర్ట్ దాన్ని స్ట్రక్ డౌన్ చేసింది. హ్మ్. ఎందుకంటే అంతకుముందుకు అడల్టరీలో ఏముంటుండే అంటే వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద హస్బెండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సెక్సువల్ ఇంటర్‌కోర్స్ విత్ ది థర్డ్ పార్టీ ఇట్ అమౌంట్స్ టు క్రైమ్ అని చెప్పి. అది అక్కడ ఏమైంది అంటే వితౌట్ కన్సెంట్ ఆఫ్ హస్బెండ్ అని ఉంది. అంటే అమ్మాయి చేసినప్పుడు మాత్రమే అఫెన్స్ అయితుంది. దేర్ ఈస్ ఎ జెండర్ డిస్క్రిమినేషన్. అక్కడ ప్రాథమిక సహజ హక్కులకు భంగం కలుగుతుందనేది సుప్రీం కోర్ట్ ఆ చట్టాన్ని రద్దు చేసింది. ఇప్పుడు బిఎన్ఎస్ దాంట్లో అడ్రస్ చేస్తారనుకున్నాం. అంటే వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది స్పౌస్. హస్బెండ్ ఆ! ప్లేస్‌లో స్పౌస్ ఆ! అని రావాలి. హస్బెండ్ ప్లేస్‌లో స్పౌస్ అని వచ్చుండుంటే ఎవరు జెండర్ బయాస్ చేసినా లేదు. అప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ ఉండేది కాదు. హ్మ్. అబ్బాయి చేసినా, అమ్మాయి చేసినా ఇట్ అమౌంట్స్ అబ్బాయి, అమ్మాయి ఇద్దరు కన్సెంట్ లేదు చేసినా అది ఆటోమేటిక్‌గా అడల్టరీ అవుతుండే. కొంచెం మనకున్న సాంప్రదాయం భారతదేశం ఇవన్నీ కాబట్టి కొంచెం న్యూట్రలైజ్ అయితుండే ఇష్యూస్. ఓకే సార్. సార్ ఇది ఇంకొకటి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే పెద్ద మనుషుల మధ్యలోకెళ్ళడము, పోలీసుల దగ్గరికెళ్ళడము, లా కేస్ ఫైల్ చేయడం ఇలాంటివి చేస్తా ఉంటారు గదా! హ్మ్. సో, ఇది వాళ్ళకి ఈ వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో డివోర్స్ కావడానికి ఒక ఈజీ మెథడ్‌గా దొరికిందని అనుకోవచ్చా? ఎందుకంటే వీళ్ళు కలిసి ఉండడానికి కాకుండా విడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది చూస్తుంటే. సో, ఎలా సార్ దాన్ని
మిస్‌యూజ్ చేస్తున్నారనుకోవాలా? లేకపోతే కరెక్ట్‌గానే యూజ్ చేస్తున్నారనుకోవాలా? అంటే మనం అట్లా చెప్పలేము. మిస్‌యూజ్ అని చెప్పలేము. అట్లనే సేమ్ వే కరెక్ట్ అని కూడా చెప్పలేము. అంటే 2 సందర్భాలున్నాయి. అంటే కొన్ని సందర్భంలో మిస్‌యూజ్ అవుతుంది. కొన్ని సందర్భంలో రైట్ వే అవుతుంది. రైట్ వే ఎట్లా నేను రైట్ వే ఎట్లా అని అంటానంటే, అబ్బాయి, అమ్మాయి మధ్యలో ఇష్యూస్‌ని కోర్ట్ దాకా తీసుకొచ్చి ఇయర్స్ టుగెదర్ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వాళ్ళు కోర్ట్‌లో సమస్య నడిచి ట్రయల్ నడిచిన తర్వాత వాళ్ళకి అప్పటికి జస్టిస్ జరిగితే, ఈ 3 సంవత్సరాల సమయం ఏదైతే ఉందో ఇట్ కెనాట్ బి కాంపెన్సేట్. డబ్బు రూపంలో గాని, ఇంకో రూపంలో గాని వాళ్ళ యొక్క విలువైన యవ్వనము, ఆ టైము, మనీ ఇవన్నీ పోతాయి. అదే వితిన్ ద ఫ్యామిలీ గాని అక్కడ కాలనీలో పెద్ద మనిషి గాని ఎవరైనా నుండి మీడియేట్ చేసి, "అరే బాబు ఇవన్నీ ఎందుకు మీరు ఏదైనా ఉంటే ఇష్యూస్ సార్ట్ ఔట్ చేసుకోండి" అని చెప్పిరనుకోండి. పాసిబిలిటీలో వితిన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ 6 మంత్స్‌లో సెట్ అయిపోతాయి. చాలా మ్యూచువల్ కన్సెంట్ వస్తున్నాయి మా దగ్గరికి. చేస్తున్నాం. అయిపోతుంది. ఇష్యూస్ సాల్వ్ అవుతున్నాయి. హ్మ్. అది అట్లా అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎట్లుంటది అంటే, అబ్బాయి వైపు నుంచి మాట్లాడడం, అమ్మాయి వైపు నుంచి మాట్లాడడం. "నువ్వు ఇస్తావా డైవోర్స్ లేదా? మేము అది చేస్తాం." పెద్ద మనుషుల ఇన్వాల్వ్‌మెంట్. ఏదో ఒక నాయకులు ఉంటారు. లోకల్ ఏదో సంఘం నుంచి సంఘం నుంచి వచ్చి, "అమ్మాయికి ఇష్టం లేదు. నువ్వు ఇస్తావా లేదా? ఏం సంగతి ఇంత డిమాండ్ మాకు 20,00,000 కావాలి. మాకు 30,00,000 ఇప్పియాలి." అని ఇట్లా ప్రెషరైజ్ కూడా చేస్తుంటారు. హ్మ్. అట్లా కూడా జరుగుతుంటాయి. అట్లాంటి సందర్భాల్లో కోర్టులకొస్తాయి. కోర్టులకొచ్చిన తర్వాత ఇష్యూ కోర్ట్ డిసైడ్ చేస్తది. సార్ ఇప్పుడు అలా బెదిరింపు అలాంటివి ఏమన్నా చేస్తే, హ్మ్. సో వాళ్ళు బెదిరించిన వాళ్ళ మీద కూడా ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా? 100% క్రిమినల్ కేస్ పెట్టుకోవచ్చు. మీరు అది ఏ పరిధిలో ఉంటే, ఆ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పలానోళ్ళు నాకు క్రిమినల్ ఇంటిమిడేషన్ వస్తది. సరే, ఒకవేళ పోలీస్ స్టేషన్‌లో కేస్ తీసుకోకపోతే? ఎవరైనా మీ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ప్రైవేట్ కంప్లెయింట్ ఫైల్ చేస్తారు. డైరెక్ట్ కోర్ట్‌లో ఫైల్ చేయొచ్చు డైరెక్ట్ ప్రైవేట్ కంప్లెయింట్. 223 కింద బిఎన్ఎస్ఎస్ కింద హ్మ్. అప్లై చేసుకొని ప్రైవేట్ కంప్లెయింట్ ఏసుకోవచ్చు. ప్రైవేట్ కంప్లెయింట్ ఏసుకుంటే కోర్ట్ నోటీస్ పంపిస్తది అక్యూజ్డ్‌లకి. పంపించి వాళ్ళని ఎక్స్‌పీరియన్స్ కాల్పులు చేస్తది. వాళ్ళు వచ్చి స్పందించకపోతే హ్మ్. డైరెక్ట్ స్టేషన్‌కి డైరెక్ట్ చేస్తది. ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేయమని చెప్పేసి. ఓకే. సార్ నేను చూసిన ఒక కేస్‌లో డివోర్స్ ఇవ్వను, కాపురం చేయను. హ్మ్. నాకు నచ్చినట్టు నువ్వు చేయాలి. అట్లయితేనే వస్తా. హ్మ్. ఇలాంటి డిమాండ్స్ చేస్తూ ఒక అమ్మాయి అబ్బాయి దగ్గరికి రాకుండా ఉండడం అనేది చూసా సార్ నేను. హ్మ్. సో తను డివోర్స్ ఇవ్వట్లేదు. అట్లా అని చెప్పేసి వేరే మ్యారేజ్ చేసుకుంటాం డివోర్స్ ఇస్తే అని అంటుంది. హ్మ్. కాపురానికి రావట్లేదు. హ్మ్. సో అలాంటి కేస్‌ని ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటది? అంటే కాపురానికి రావట్లేదు అంటే అబ్బాయి డైవర్స్ యేసుకొని ఉండాలి ఆల్రెడీ. చేసుకోలేదు. హ్మ్. డివోర్స్ ఇవ్వట్లేదు అమ్మాయి. అంటే డైవర్స్ అనేది ఇప్పుడు చూడండి. డైవర్స్ అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదది. ఒకటి మ్యూచువల్ కన్సెంట్ ఉంటది. లేదు అంటే కంటెస్టెడ్ డైవర్స్ ఉంటది. ఇప్పుడు అమ్మాయి సంసారానికి రావట్లేదు. నాకు మెంటల్ క్రుయాలిటీ ఉంది. నేను చెప్తే వినట్లేదు. క్రుయాలిటీకి ఆహ్, ఐపీసీలో గాని, సీఆర్‌పీసీలో గాని, ప్లస్ ఎవిడెన్స్ మన డీవీసీలో గాని ఎక్కడ కూడా దానికి డెఫినిషన్ ఇయ్యలేదు. క్రుయాలిటీ వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ క్రుయాలిటీ అని. ఓన్లీ డిక్షనరీ వర్డ్ కింద క్రుయాలిటీ తీసుకుంటాం తప్పితే, చట్టం ఏం చెప్తుంది? వితౌట్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సెక్సువల్ ఇంటర్‌కోర్స్ విత్ ద హస్బాండ్ ఆర్ వైఫ్ ఇట్ అమౌంట్స్ టు క్రుయాలిటీ అని చెప్తుంది. హ్మ్. అంటే నువ్వు సంసారం చేయకపోతే కూడా ఇట్ అమౌంట్స్ టు క్రుయాలిటీ. నువ్వు నాకు అడిషనల్‌గా అమౌంట్‌లు కావాలి అని చెప్పేసి ఏదైనా అడిగితే కూడా ఇట్ అమౌంట్స్ టు క్రుయాలిటీ. క్రుయాలిటీ ఈస్ ద మోడ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ చట్టాలు ఇచ్చిన దానికి చాలా రకాలున్నాయి. నువ్వు దాని కింద నువ్వు 100% ఆమె ఇస్తే కాదు. నువ్వు డైవోర్స్ అడిగితే నువ్వు క్రుయాలిటీ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆమె ఇచ్చేది అవసరం లేదు. కోర్ట్ గ్రాంట్ చేస్తది. ద ఎవిడెన్సెస్‌ని కలెక్ట్ చేసి త్రూ త్రూ ట్రయల్ ద్వారా. ఇట్ మే బి టేక్ టైమ్ 3 ఇయర్స్ ఆర్ 2 ఇయర్స్. బట్ 100% అల్టిమేట్‌గా ఏదో ఒక రోజు అబ్బాయికి డైవోర్స్ వస్తది. ఓకే. సార్ ఇంకొకటి ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి గే అని తెలిస్తే హ్మ్. ఆ కేసెస్ ఎట్లుంటాయి సార్? అప్పుడు ఏం చేస్తది? ఇప్పుడు మనకు పెళ్లి కానీ చేసుకున్న అబ్బాయి ఒప్పుకోడు కదా సార్. అబ్బాయి గే అని ఒప్పుకోడు అనుకోండి. హ్మ్. అప్పుడు ఎలా దాన్ని ప్రూవ్ చేయడం గాని? ఇప్పుడు గే అని ప్రూవ్ చేయడం అంటే, గే అని ప్రూవ్ చేయడానికి అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు పెళ్లయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ జరగాలి. జరగదు. నీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 12 ఏం చెప్తున్నది? నువ్వు మ్యారేజ్ కన్సుమేట్ కాకపోతే, కన్సుమేట్ అంటే ఫస్ట్ నైట్ జరగకపోతే, హ్మ్. అమ్మాయి 100% ఎలిజిబిలిటీ ఉంది. నాకు మా ఆయన రాలేదని. దానికి సంబంధించి సైకియాట్రిస్ట్‌ని అపాయింట్ చేసి కౌన్సెలింగ్ ఇవ్వమని అడగొచ్చు. మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ ఎగ్జామినేషన్ చేయని చెప్పేసి కోర్ట్‌ని అడగొచ్చు. సార్ ఇంకొకటి ఇక్కడ గతంలో
అబ్బాయికి గాని, అమ్మాయికి గాని అఫైర్‌లు ఉండే. పెళ్ళైన తర్వాత బయటపడ్డాయని తెలిస్తే. హ్మ్. ఇప్పుడు లేదు. హ్మ్. కాకపోతే గతంలో ఉండే అని తెలిస్తే హ్మ్. వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొచ్చు లీగల్‌గా? ఇట్స్ ప్యూర్‌లీ బిట్వీన్ ది హస్బెండ్ అండ్ వైఫ్. ఓకే. ఎందుకంటే ఇంతకుముందుకు అఫైర్ ఉండే. హ్మ్. కానీ ఇప్పుడేం అఫైర్ లేదు. ఇట్స్ దేర్ అండర్‌స్టాండింగ్. వెదర్ టు గో ఫర్ ది మ్యాట్రిమోనియల్ లైఫ్ సో, ఆర్ అంటే దాన్ని బేస్ టు చేసుకొని డివోర్స్ తీసుకోడానికి ఆప్షన్ ఉందా? దేర్ ఈస్ నో సచ్ ప్రొవిజన్. ఓకే. ఎందుకంటే ఇద్దరు పెళ్లయింది. పెళ్లయిన తర్వాత వాళ్ళు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. నాకు గతంలో లవర్ ఉండే అని చెప్పింది. ఓకే. ఇప్పుడేం లేదు. బ్రేకప్ అయిపోయిందని చెప్పింది. అబ్బాయి కూడా నాకు కూడా ఉండే అని చెప్పిండు. బ్రేకప్ అయిందని చెప్పిండు. దేర్ ఇన్ వాళ్ళ యొక్క అండర్‌స్టాండింగ్ ప్రకారం స్మూత్‌గా లైఫ్ లీడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదు మాకిద్దరికి నువ్వు నాకు చెప్పలేదు ముందుగాల, నాకు చెప్పలేదు ముందుగాల ఇద్దరు అనుకుంటే దేర్‌ఫోర్ గో ఫర్ మ్యూచువల్ డైవర్స్. ఓన్లీ మ్యూచువల్ డివోర్స్‌కెళ్ళొచ్చు. మ్యూచువల్ డైవర్స్‌కెళ్ళిపోవచ్చు. లేదు అంటే మళ్ళీ మీకు తెలిసిన విషయాలే. మనం రోజు చూస్తున్న విషయాలే. ఇక ఆమె కొట్లాడుతది, ఈయన కొట్లాడతాడు. ఆ! ఇద్దరు సంసారాలు చేయరు, ఏం చేయరు. తర్వాత ఏమైతది? తర్వాత ఫైనల్ డే తల్లిదండ్రులకు తెలుస్తది. ఏమైంది అంటే ఆయన అప్పుడు చెప్పలేదు నాకు ఇప్పుడు చెప్పిండంటే. ఇద్దరు ఇక కోర్టులకు వచ్చి సమ్ 498 ఏలు, డీవీసీలు, ఎంసీలు ఇవన్నీ అయితాయి. లేదు అనుకో సింపుల్‌గా అక్కడే మెచ్యూర్డ్ అమ్మాయి, అబ్బాయి మెచ్యూర్డ్ అయిందనుకో, వద్దు అనుకో నాకు చెప్పలేదు కాబట్టి నేను ఇట్లా అని చెప్పినాను. మెచ్యూర్డ్ అయిన ఆలోచిస్తే అక్కడే మ్యూచువల్ డైవర్స్ అయిపోతది. ఇంకా అడ్వాన్స్‌గా ఆలోచిస్తే స్మూత్‌గా లైఫ్ అయిపోతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి డైవర్స్ అయింది. అబ్బాయికి కూడా డైవర్స్ అయింది. వచ్చి పెళ్లి చేసుకుర్రు. లైఫ్‌లు చేస్తుర్రు కదా! హ్మ్. చేస్తుర్రా లేదా? అవును. అండ్ ముందుగాల అఫైర్ ఉంటే ఏం లాభం? ఉండొచ్చు. ఓకే. కానీ దాన్ని ఇప్పుడైతే రిఫరెన్స్ తీసుకొని ఇప్పుడు నీతోటైతే కరెక్ట్ ఉంటుందా లేదా అనేది క్వెషన్. ఓకే. నీకు ప్రేమగా చూస్తుందా లేదా అనేది క్వెషన్. నీకు నీ తల్లిదండ్రులు, నీ బంధువులు వచ్చినప్పుడు మంచిగా ప్రేమగా ఉంటుందా? వాళ్ళకి కరెక్ట్‌గా ఉంటుందా అనేది కన్సిడర్‌లోకి తీసుకోవాలి గానీ, పాస్ట్ హిస్టరీ ఏమైనా ఉండొచ్చు. మనిషి చాలా వరకు చాలా జరుగుతాయి. నడిచే క్రమంలో. వాటిని ఎట్లా కన్సిడర్ చేసుకుంటాం? హ్మ్. ఈ రోజు నీతోటి సత్ప్రవర్తనతో ఉంది, మంచిగుంది. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నావు. హ్యాపీగా ఉండొచ్చు. సార్ ఇక్కడ మీరు ఇందాక మాట్లాడుతూ ఏమన్నారంటే 498 హ్మ్. డౌరీ యాక్ట్ అట్లాంటి ఆహ్, ఆహ్, ఫైల్ చేయొచ్చు అమ్మాయి కావాలంటే. లేదంటే అమ్మాయే కదా! ఫైల్ చేసేది హ్మ్. బేసిక్‌గా. సో, ఫైల్ చేయొచ్చు అని చెప్పిండ్రు. కానీ రియాలిటీ ఏంటంటే అక్కడ అబ్బాయికి అఫైర్ ఉందని అమ్మాయికి తెలిసింది. హ్మ్. అబ్బాయి అమ్మాయిని డౌరీ డిమాండ్ చేయలేదు. గృహహింస గాని అట్లాంటిది ఏం చేయలేదు. హ్మ్. కానీ బట్ స్టిల్ తనెందుకు అవి చూజ్ చేసుకొని ఇతని మీద దొంగ కేసులున్నట్టే గదా! అలాంటివి పెట్టి ఎందుకు బయటికి రావాలి అనే ఆప్షన్ వాళ్ళకుంది. అంటే ఇది ఏమైతదంటే ఫ్యామిలీస్‌లో ఆ దిశగా గైడెన్స్ లేక ఏమనుకుంటారంటే నా పర్సెప్షన్ ఏముంటదంటే సమాజంలో అబ్బాయికి 100,00,00,000 ఆస్తుంది. హ్మ్. 100,00,00,000 ఆస్తిని పెళ్లి చేసుకొని వీడు ముచ్చట చెప్పలేదు మనకు ముందుగాల. కాబట్టి మనకు 50,00,00,000 ఇయ్యాలి. దేర్ ఈస్ నో సచ్ లా. హ్మ్. అబ్బాయికి ఎంతైనా ఉండొచ్చు. నీకు 100,00,00,000 100,00,00,000 ఉంటే 50,00,00,000 ఇయ్యాలని చెప్పి ఇక్కడ రూల్ లేదు. ఆ మిస్‌పర్సెప్షన్ వల్ల వాళ్ళకున్న అవగాహన లోపం వల్ల అసలు వాడిని ఎట్లా వదిలేస్తాం అన్న ఆలోచనతోటి ఫైల్ చేస్తారు. హ్మ్. రేపు పొద్దుగాల ఏమైతది అంటే అల్టిమేట్‌గా వాళ్ళకు టైం గడుస్తది. ఒక 3, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు గడుస్తది. అయిపోతది. ఒక అమ్మాయి 21 ఏళ్ళు ఉన్నప్పుడు, ఒక అబ్బాయి 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ యవ్వనం పొంగు ఎట్లా ఉంటది? హ్మ్. 30 ఇయర్స్ ఎట్లా ఉంటది? అది మర్చిపోతున్నారు జనాలు. ఆ బేసికల్ కాన్సెప్ట్ మర్చిపోతున్నారు. అది మర్చిపోయి కొట్లాడితే ఏమొస్తది నీకు? ఏజ్ అయిపోయిన తర్వాత లైఫ్ ఏముంటది? ఏముంటది? నువ్వు 30, 35 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటే ఒక పోరగాడు పుట్టేసరికి పార్టీలకొస్తావు. డ్యాడీ అని గాకుండా అంకుల్ అని పిలుస్తాడు. తాత రేపు అని పిలుస్తాడు. రేపు 10థ్ క్లాస్‌కి పోయేసరికి మీ తాత వచ్చిండంటాడు పక్కోడు. అట్లా తయారైతది. సరే ఇది ఇంకొకటి ఇప్పుడు ఒక లవ్ అఫైర్ ఉన్న వ్యక్తులు అంటే పెళ్లి కాలేదు. ఏం కాలేదు. జస్ట్ యంగ్ పీపుల్ హ్మ్. ఇద్దరు అడల్ట్స్ లవ్ అఫైర్‌లో ఉన్నారు. హ్మ్. ఆహ్, వాళ్ళు లవ్ అఫైర్‌లో ఉన్నప్పుడు ఫిజికల్‌గా అన్నీ చేసిండ్రన్నమాట. హ్మ్. తర్వాత ఏదో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్‌షిప్ బ్యాడ్ అయింది. హ్మ్. బ్యాడ్ అయింది కాబట్టి అమ్మాయి, అబ్బాయి మీద రేప్ కేస్ పెడతా అని చెప్పేసి పెట్టొచ్చా? మోస్ట్‌లీ పెడతారు. మీరొక హ్మ్. సినిమా చూడాలి. హ్మ్. 375 డి అని హ్మ్. ఒక సినిమా వస్తది. హిందీలో ఉంది. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ సంథింగ్ ఏదో అందులో ఉంది. ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరు చూడాలి అది సినిమా. లవర్స్ ఉన్నోళ్ళంతా. ఇది ఎక్సలెంట్ మూవీ. హ్మ్. అంటే పెళ్లి కంటే ముందు అంటే అబ్బాయి, అమ్మాయి పెళ్లి కంటే ముందు అంటే వాళ్ళ మధ్యలో ఎలాంటి విభేదాలు రాకముందు ఎట్లా ఉంటది? విభేదాలు వచ్చిన తర్వాత ఎట్లా జరుగుతది? రేప్ కేసు పెడితే
రేపొద్దు వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అది. సహజంగా అన్ని జరుగుతున్నాయి. సుప్రీం కోర్టు చాలా కేసుల సందర్భంలో చెప్పింది ఏంటంటే రేప్ అంటే ఏంది, వితౌట్ కన్సర్న్ ఫోర్స్ యూజ్ బై ఫోర్స్ పార్టిసిపేటెడ్ సెక్సువల్ ఇంటర్కోర్స్. కానీ ఇక్కడ ఎక్కడ ఫోర్స్ ఎక్కడిది? అది లేనప్పుడు కూడా ఎట్లా పెడుతున్నారు అన్న కేసు? ఏమో భారతదేశంలో కంప్లైంట్ ఇస్ సింపుల్. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి అంటే అమ్మాయికి ఆటోమేటిక్ గా బయాలజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఏమన్నా ఒక అమ్మాయి ఇప్పుడు వాటి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది వాడు ఇద్దరి మధ్య లవ్ ఉందా, అఫైర్ ఉందా, వాళ్ళు కరెక్ట్ గా చేసిరా అని. కానీ అప్పటి వరకు అయితే ఎఫ్ఐఆర్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేయలేడు ఆఫీసర్. ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. బేస్డ్ ఆన్ ఎఫ్ఐఆర్ అరెస్ట్ చేయాల్సిందే, ప్రొడ్యూస్ చేయాల్సిందే. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాడు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా మనకున్న ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఏం చేస్తాడు అంటే వాళ్ళ కంప్లైంట్ ఏముందో ఆ కంప్లైంట్ బేస్డ్ లోనే నీకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాట్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్ అని జరగదు. ఎవరు చెప్పాడు? డూ ట్రయల్ ఇట్ వాస్ ద రివీల్. సార్ ఇప్పుడు మీరు మూవీ అన్నారు. ఆ మూవీ అంటే రీసెంట్ గా కోర్ట్ అని ఒక మూవీ కూడా వచ్చింది. అందులో పాక్సో యాక్ట్. సరే ఈ పాక్సో యాక్ట్ అనేది మైనర్స్ మీద ఇలాంటి లైంగిక దాడులు తప్పించడానికి పెట్టిన లా. కాకపోతే దాన్ని కూడా మిస్యూజ్ చేసి అన్నెసెసరీగా మైనర్ బాయ్స్ మీద ఆ కేసులు పెట్టడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఆ మూవీలో అదే చూపించిండ్రు. బయట కూడా మేబీ జరుగుండొచ్చు, తెలుసుండొచ్చు, మనకు అందరికీ అది పబ్లిక్ గా తెలిసి తెలియకపోవచ్చు. సో ఇలాంటి కేసెస్ ని ఓవర్కమ్ చేయడానికి కోర్ట్ ఏమన్నా లాలో చేంజెస్ తీసుకురావడం అలాంటివి చేస్తుందా, లేకపోతే ఉన్న లాస్ నే వాడుకొని అలాంటివి ఓవర్కమ్ కావచ్చా? అంటే సెక్సువల్ హరాస్మెంట్ అగైన్స్ట్ పోక్సోలో దెర్ ఈస్ నో జెండర్ డిస్క్రిమినేషన్. అంటే సెక్సువల్ హరాస్మెంట్ అగైన్స్ట్ మెన్, బాయ్ ఆర్ గర్ల్, ఎవరి మీద అయినా సరే కేసు అవుతుంది. దాంట్లో జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. ఇఫ్ ద బోత్ ఆర్ ద మైనర్స్, ఆ కేసు ఎక్కడ పోతుంది? పోక్సో కోర్టు వెళ్ళదు, స్పెషల్ కోర్టుకి. జేజే యాక్ట్ పోతుంది, జూనియర్ జస్టిస్ కింద పోతుంది. అబ్బాయిని ఏం తీసుకుపోయి జైలు వేయరు, రిఫార్మ్స్ లో పెడతారు. అరే బాబు ఇది పద్ధతి కాదు, ఇట్లా అట్లా చేయొద్దు అని చెప్పేసి. ఇంకొక సినిమా కాబట్టి కొంచెం ఎక్స్ట్రీమ్ మసాలా అవన్నీ యాడ్ చేసినాడు. అట్లయితేనే చూస్తారు. కొంచెం సంథింగ్ స్పెషల్ ఉంది అనుకోండి చూస్తాం, లేదు ఊరికే సాదా సీదా నడిచింది అనుకోండి మనకు ఆ ఇంట్రెస్ట్ ఉండదు కదా. కానీ కొంచెం సినిమాలో అంటే ఎగ్జాక్ట్ బాగానే చూపించారు, కొంచెం చూడ ఇంట్రెస్టింగ్ గా చూపించిన అంతే. సార్ ఇది ఇంకొకటి, ఇప్పుడు లవ్ లో ఉన్న వాళ్ళు జనరల్ గా మెసేజ్లు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. ఆ మెసేజ్లు బేస్ చేసుకొని అమ్మాయి పేరెంట్స్ కానీ అబ్బాయి పేరెంట్స్ కానీ పాక్సో యాక్ట్ ని యూజ్ చేసి కేసు ఫైల్ చేయడానికి ఉంటుందా? అంటే ఇట్స్ మైనర్స్, అంటే ఇన్ కేస్ వాళ్ళు మైనర్స్ అయిన అనుకోండి, అది తల్లిదండ్రులకు అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టే అవకాశం 100% ఉంటుంది. అంటే ఇద్దరు మ్యూచువల్ గానే మెసేజ్ చేసుకున్నారు కదా, ఇట్ విల్ బి ట్రయల్ లో తెలిసిపోతుంది. అది ఆటోమేటికల్లీ ట్రయల్ లో తెలిసిపోతుంది. ట్రయల్ కండక్ట్ అవుతుంటే జడ్జి గారు తెలిసిపోతూనే ఉంటది వాట్ ఈస్ ద జెన్యూనిటీ ఆఫ్ ద కేస్ అని. జడ్జెస్ సో స్మార్ట్ ఉంటారు, బయటకి ఎక్స్ప్రెస్ చేయరు అంతే వాళ్ళు. సరే మైనర్ వాళ్ళ గురించి లాలో చాలా ఉన్నాయి కదా మనకి. సో అవి పేరెంట్స్ పిల్లలకి ఒక అవగాహన లాగా, ఒక లెసన్ లాగా టీచ్ చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? మైనర్స్ రైట్స్ గురించి 100% అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అంటే పిల్లలు వాట్ ఈస్ ద రైట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది 100% స్కూల్లో ఒక పాఠ్యాంశంగా పెట్టడం వల్ల కూడా తప్పేం లేదు. నీ హక్కులు నువ్వు తెలుసుకోవాల్సిందే కదా. కరెక్ట్. సో ఖచ్చితంగా నేర్పించడం బెటర్ అంటారు, ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ లో తప్పే పిల్లలకి వాట్ ఈస్ ద గుడ్ టచ్, వాట్ ఈస్ ద బ్యాడ్ టచ్, ఇవన్నీ 100% తల్లిదండ్రులు చెప్పాలి. ఇప్పుడు అంటే ఒక్కొక్కరు సమాజంలో విపరీతమైన పోకడలు, విపరీతమైన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ అందరు పిల్లలు కొన్ని సమ్ టైంలో చెప్పలేకపోవచ్చు. పిల్లల్ని గైడ్ చేస్తే, ఎవడు ఎవరన్నా చేస్తే 100% పిల్లలకి తల్లిదండ్రులకు చెప్పేంత ఫ్రీడమ్ ఉండాలి, చెప్పేంత చనువు ఇవ్వాలి మనం. సరే ఇప్పుడు సుప్రీం కోర్టులో, హైకోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో, అన్ని కోర్ట్స్ లో లక్షలాది పెండింగ్ కేసులు ఉన్నాయి. సో వీటి వల్ల ఒక కామన్ మ్యాన్ కి కరెక్ట్ టైంలో కరెక్ట్ జస్టిస్, ఫెయిర్ ట్రయల్ జరిగి కరెక్ట్ జస్టిస్ అనేది రావడానికి ఎంత టైం పట్టొచ్చు? అయితే మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే లక్షలాది కేసులు ఉన్నాయి, కానీ ఆ లక్షలాది కేసుల్లో ఎబో 60% కేసులు అగెన్స్ట్ గవర్నమెంటే ఉంటాయి. గవర్నమెంట్స్ కరెక్ట్ ప్రాపర్ గా ఫంక్షనింగ్ చేస్తే వెల్ఫేర్, అక్కడ ఆ కేసులలో 60% తగ్గిపోతాయి.
ఆ తగ్గే 40% ఏంటంటే మన హ్యూమన్ రిలేషన్స్, ప్రాపర్టీస్ దాని గురించి మర్డర్, క్రిమినల్ కేసులు అవన్నీ ఉంటాయి. వాటిలో ఈజీగా జరిగిపోతది. ఓకే. అయితే ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్స్ కోర్టులని ఎస్టాబ్లిష్ చేయదెక్కువ. ఎందుకు చేయదు అంటే కోర్టుల వల్ల వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఎవ్వరికి కూడా ఓట్స్ రావు. ఇప్పుడు ఒక బస్ షెల్టర్ ఏదైనా చేస్తే ప్రమోట్ చేస్తే ఓటుగా దాన్ని ప్రమోట్ చేసుకోలేరు. మేము పలానా గొప్ప పని చేసినామని కోర్టులను ఎస్టాబ్లిష్ చేస్తే ప్రమోట్ చేసుకోలేరు. కోర్టుల వ్యవస్థ ఎట్లుంటదంటే కొత్త కోర్టులు ఏర్పాటు చేస్తారు. అక్కడ జడ్జ్ ఉండడు. బెంచ్ క్లర్క్ ఉండడు. స్టాఫ్ ఉండదు. ఒకే మనిషి ఒక ముగ్గురే ఉంటారు. వాళ్ళే ఒక 10 మంది పని చేయాల్సొస్తది. మనకొక 10,000 మందికి ఒక కోర్ట్ అవసరం ఉంటది. హ్మ్. దగ్గర ఉండదు మన దగ్గర. ఎస్టాబ్లిష్ చేయరు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇయ్యరు. ఏది ఇయ్యరు. ఏది ఇయ్యకుండా సింపుల్‌గా ఏం చెప్తారంటే ఒక రాంగ్ పర్సెప్షన్ ఏముంటదంటే నా కోర్టుకి పోతే లేట్ అయితదని. కోర్టుకి పోతే లేట్ ఎందుకైతది? గవర్నమెంట్స్ కూడా వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ న్యాయం అందియడం. హ్మ్. న్యాయం అందియడానికి అందరికి పోస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. స్టాఫ్ రిక్రూట్‌మెంట్ చేయాలి. ఇది చేస్తే వాళ్ళకందరి పట్ల జస్టిస్ జరుగుతది. స్పీడప్ అయితది. ఇప్పుడు మనకు తెలంగాణలో కొత్త కోర్టులు చాలా ఇచ్చినారు. హ్మ్. ఏ కోర్టులలో జడ్జిలు లేరు సగం వాటిలలో. ఓకే. మా దగ్గర ఎట్లుంటదంటే లోయర్ కోర్టులల్ల ఇప్పుడు మండే నుంచి ఫ్రైడే వరకు ఒక ఉంటాయి నడుస్తాయి కదా! గురువారం వరకు ఒక జడ్జి అక్కడ రెగ్యులర్ కోర్ట్‌లో పనిచేస్తాడు. శుక్రవారం పోయి ఏదైతే వేకెంట్ ఖాళీగా ఉన్న కోర్ట్ ఉందో ఆ కోర్ట్‌లో చూస్తాడు. మిగతా 4 రోజులు ఆడ పనే జరగదు. హ్మ్. అది జడ్జి తప్పు కాదు, స్టాఫ్ తప్పు కాదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. మెన్ పవర్ లేదు. మ్యాన్ పవర్ లేదు. హ్మ్. ఇంక ఆటోమేటిక్‌గా డిలే అయితది. హ్మ్. ఇప్పుడు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులలో చాలా వేకెంట్ ఉన్నాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్‌కి పోతారు. అది కంటిన్యూ ప్రాసెస్ అనేది జరగాలి. అది జరగదు. దానికంటూ దాన్ని చేయడం వల్ల వాళ్ళ గవర్నమెంట్స్‌కు ఓట్‌గా కన్వర్ట్ అవ్వదు. అక్కడ ఉండే అడ్వకేట్స్ ఏ గవర్నమెంట్ ఇచ్చిందో ఆ గవర్నమెంట్‌కి ఓటెయ్యరు. ఎందుకంటే అడ్వకేట్స్ ఉండే స్టాఫ్ వాళ్ళంతా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి ఎవరికి ఓటెయ్యాలి, ఎవరు ఓటెయ్యొద్దు అని చెప్పేసి డిసైడెడ్ ఉంటారు. హ్మ్. అక్కడ కాబట్టి వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేరు వీళ్ళు. ఓకే. కానీ ఓటు రాదు కాబట్టి వాటి మీద కాన్సంట్రేషన్ చేయరు. ఓకే. సార్ ఇప్పటి వరకు మీరు చూసిన కేసెస్‌లో వైఫ్ అండ్ హస్బాండ్‌కి సంబంధించినయి మీకు ఇది చాలా డిఫరెంట్ ఉన్న కేస్ అని అనిపించింది అది. అంటే మెయిన్‌గా డివోర్స్ కేస్‌లో హ్మ్. జనరల్‌గా 1 ఇయర్ తర్వాత నుంచి డివోర్స్ కేస్ ఫైల్ చేసుకోవచ్చు అని అట్లాంటివి ఉంటాయి గదా! సో 1 ఇయర్, 2 ఇయర్స్ 7 ఇయర్స్, 8 ఇయర్స్ అట్లా ఏదో ఉంటది. సో అదొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా సార్? అంటే జనరల్‌గా ఏముంటదంటే ఒకటి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 13(1) ఐఏ కింద మనం క్రుయాలిటీ కింద డైవోర్స్ చేసుకుంటాం. అంటే ఏదైనా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తే డైవోర్స్ పిటిషన్ ఫైల్ చేసుకుంటాం. లేదు ఇద్దరొచ్చి మ్యూచువల్‌గా ఫైల్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఎట్లుంటది అంటే హస్బెండ్ గాని, వైఫ్ గాని ఒక 2 సంవత్సరాల నుంచి ఒకరు కలవరు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధాలు ఉండవు. ఎవరంతల వాళ్ళు బతుకుతుంటారు. అప్పుడు ఏమొస్తదంటే ఆ 13(I) బి కింద 13(1) కింద డిసెర్షన్ గ్రౌండ్ కింద డైవోర్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఫర్ ది ఫైలింగ్ ఆఫ్ ది డైవోర్స్. ఇంకొక సందర్భం ఉంటది. ఒక పర్సన్ 7 సంవత్సరాల కంటే ఎక్కువ కనబడకుండా ఉంటాడు ఎవరికి గూడా. హ్మ్. అది స్పెషల్ కేసు. మిస్సింగ్. స్పెషల్ కేసు. మ్యాన్ మిస్సింగ్ కేసు. అట్లాంటి సందర్భంలో గూడా డైవోర్స్ అడగొచ్చు. ఈ పర్సన్ కనబడతలేడని. నేను నా ఎంటైర్ 16 ఇయర్స్ ప్రాక్టీస్‌లో ఒక కేస్ చేసినా. ఒక టీచరు ఆళ్ళ హస్బెండ్ ఇద్దరు పిల్లలు కూడా అయినారు. హస్బెండ్ మంచి బిజినెస్ మ్యాన్. ఒక బిజినెస్ చేస్తుంటే సడెన్‌గా ఎందుకో ఆయన దగ్గర పనిచేస్తున్న అమ్మాయితోటి ఆయనకు పరిచయం ఏర్పడ్డది. అది లవ్‌గా కన్వర్ట్ అయింది. అదే విషయాన్ని ఆళ్ళ వాడ ప్రశ్నించింది. ప్రశ్నిస్తే సడెన్‌గా ఆయన ఒకరోజు అమ్మాయితోటి కనబడకుండా పోయిండు. ఆమె మిస్సింగ్ కంప్లెయింట్ కొట్టిచ్చింది. తన భర్త వస్తాడేమో అని చెప్పేసి ఆమె చాలా రోజులు వెయిట్ చేసింది. సో రావట్లేదు. నా దగ్గరకొచ్చింది. సార్ ఏం చేయాలి? మనం కూడా పేపర్ పబ్లికేషన్ ఇచ్చినాం. సో సో పర్సన్ ఇన్ కనబడలేదు. ఆ తర్వాత మనం నో సచ్ పర్సన్ మ్యాన్ మిస్సింగ్ కింద డైవోర్స్ పిటిషన్ చేసినాం. కోర్ట్ అవార్డ్ చేసింది. ఆమెకు డైవోర్స్ వచ్చింది. ఓకే. సో అంటే ఈ కేస్‌లో హస్బెండ్ డెత్ అని అనుకోవచ్చా? ఎట్లా? ఇట్ అమౌంట్స్ టు ఓకే. ఈక్వివలెంట్ టు. ఈక్వలెంట్. ఓకే. మీకు ఇంకో కేస్ చెప్తాను. సార్. అంటే మనిషి యొక్క క్రుయాలిటీ ఎట్లా ఉంటదని. నేను 2014లో అనుకుంటా. 14 ఆర్ 13
ఇద్దరు లవర్స్. ఇటు ఎదురుంటే ఇల్లులే లవర్స్. లవ్ చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటారు. అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే ఓకే అని చెప్పేసి ఇద్దరు ఇంట్లో నుంచి వచ్చేసి ఒక ఉప్పల్ అనే ఏరియాలో ఉంటారు. వాళ్ళకి ఒక అబ్బాయి కూడా కలుగుతాడు. ఒక 3-4 ఇయర్స్ దాకా. అబ్బాయి కూడా కలుగుతాడు. కలిగిన తర్వాత వీనికి ఒక పెద్ద ఆలోచన వస్తుంది. ఎందుకు అమ్మాయి మీద ఇంట్రెస్ట్ పోతది వాడికి. ఇంట్రెస్ట్ పోయి ఏం చేస్తాడంటే వాడు ఒక డైవర్స్ పిటిషన్ ఇస్తాడు. అమ్మాయికి చెప్పడు. ఇది నేను లోన్ తీసుకుంటున్నా. ఇది నోటీస్ వచ్చింది. సిగ్నేచర్ పెట్టు అని చెప్తాడు. అంటే ఓకే. ఆమె పెద్ద చదువుకోదు. భర్త మీద నమ్మకం ఎక్కువ. ఓకే అని సిగ్నేచర్ పెట్టేస్తది. సిగ్నేచర్ పెట్టంగానే వానికి ఎక్స్‌పార్టీ డైవర్స్ గ్రాంట్ అయితది. గ్రాంట్ కాంగానే వీడు ఏం చేస్తాడంటే ఆహ్, అబ్బాయిని, అమ్మాయిని తీసుకొని ఇందిరా పార్క్‌లో చూస్తానికని తీసుకెళ్తాడు. తీసుకొచ్చి మీరు ఇక్కడ కొద్దిగా వాడు ఇంటర్నెట్ వర్కింగ్ ఏదో చేస్తాడు. ఆయనకు నాకు ఇట్లా ఫోన్ వచ్చింది. ఇట్లా పని ఉందని ఒక 2 అవర్స్ పని చూసుకొని వస్తా అని చెప్తాడు. చెప్పి వెళ్ళిపోతాడు ఆడ నుంచి. వెళ్ళిపోయి 2 అవర్స్ తర్వాత వస్తాడు. 2 అవర్స్ తర్వాత వచ్చి ఏమని చెప్తాడు అంటే మీ నాన్నకి బాగాలేదంట. నాకు ఫోన్ వచ్చింది. చచ్చిపోయే స్థితిలో ఉన్నాడంట. ఒకసారి కడితారక నేను చూద్దాం అనుకుంటుండు. అప్పుడు ఫోన్ చేసిందంటే పోదాంపా అంటే నువ్వు పోతే మా వాళ్ళు తిడతారు కదా అది ఇది అంటే నేను వస్తా ఇబ్బంది ఏం పడకు. నేను ఇంటి దాకా వస్తా బయటనే ఉంటాను నేను. నువ్వు లోపల పోయి మాట్లాడిరాపో అని చెప్తాడు. అంటే ఓకే అని చెప్పేసి అమ్మాయి ఇంటి దగ్గర తీసుకుపోతాడు. కొడుకు తన దగ్గరే ఉంటాడు. కొడుకు ఏమొద్దు నా దగ్గరే ఉంటాడు. నువ్వు పో అని. లోపల పోతుంది. ఇంట్లోకి రాగానే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు అన్నలు ఉంటారు. చాలా ఆవేశపడుతున్నారు. అదే నువ్వు సచ్చిందాను అనుకున్నావు అట్లా ఇట్లా చాలా ఆవేశపడతారు. వాళ్ళ తండ్రి ఎందుకో ఒకసారి ఆగురా ఆడవిల్లు వచ్చింది కదా ఆగు. ఏం బిడ్డ ఏం సంగతి ఇట్లా వచ్చినావు అంటే నాన్న నువ్వు చచ్చిపోయే స్థితిలో ఉన్నావంట. మా ఆయనకు ఫోన్ వచ్చింది అన్నాడు. అందుకని చూస్తానికి వచ్చినాను ఆయన అంటే వాళ్ళ ఫాదర్ కొంచెం ఇదేదో తేడా ఉంది బిడ్డ. నువ్వు ఏడుంటున్నావు అంటే పలానా ఉప్పల్లో ఉంటున్నా అని చెప్పారు. ఓకే రైట్ పోదాంపా అని చెప్పేసి వాళ్ళు ఒక కార్ తీసుకొని ఉప్పల్ పోతారు. ఉప్పల్కి పోతే ఉప్పల్ల ఇల్లు కాల్ చేసి ఉంటది. ఆ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు. ఏంది మా ఆయన ఇల్లు కాల్ చేసింది అని ఓనర్ కిందకి వస్తాడు. వీళ్ళందరూ వచ్చేసారు. వీళ్ళు ఎవరో ఏం సంగతి మళ్ళీ వచ్చిన వీటి కానీ ఇల్లు వచ్చింది నేను తాళం ఉంది మా ఆయన పోయినట్టే రూమ్ కాల్ చేసి పోయినట్టే కమ్మా మీరు ఇక్కడ వేరే దగ్గర షిఫ్ట్ అవుతున్నట్టుగా తెలిసిన వారికి అందుకని కాల్ చేసి పోయిన ఆ రోజు వాడు మిస్ అయితే కనబడకుండా పిల్లలు తీసుకొని పోతాడు. ఏం సంగతి ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే వాడికి ఆల్రెడీ ఎక్స్‌పర్టీ డైవర్స్ వస్తుంది. ఆ పిల్లగాని తీసుకొని కనబడకుండా పోతాడు ఇక. ఆమె ఆ డైవర్స్ ని సెటిసైడ్ చేయడానికి మళ్ళా కోర్టుకు అప్రోచ్ అవుతుంది. వాడు ఎప్పటి వరకు కనబడాడు అంటే ఆ పిల్లగాడు 14 సంవత్సరాలు వచ్చే వరకు కనబడవాడు. 14 సంవత్సరాలు వచ్చే వరకు కనబడు. ఆమె స్టిల్ కొట్లాడుతుంది. ఎందుకు కొట్లాడుతుంది అంటే అమ్మాయికి తీసుకుపోయిన అబ్బాయికి వాడు చెప్తాం. అబ్బాయి సీఏ చార్టెడ్ అకౌంట్ సీఏ చేస్తుంటాడు. వాడు అబ్బాయికి వాడు తీసుకుపోయిన వాడు ఏం చేస్తాడంటే వాడు ఇంకో పెళ్లి చేసుకొని ఈ అబ్బాయికి ఏంటంటే మీ అమ్మ మంచిది కాదు ఎక్కడ ఇల్లీగల్ ఇంటిమసీ తోటి వేరేతో లేచిపోయింది అని చెప్తాడు వాడు. అని అమ్మాయి ఈమెకు తెలుస్తుంది. నేను కరెక్టే తప్పు నేను చేయలేదు. మీ నాన్న ఇట్లా మోసం చేసి నన్ను అని చెప్పేసి కొట్లాడుతారు. ఫైనల్ ఆమెకు జస్టిఫికేషన్ జరుగుతుంది. ఓన్లీ పిల్లగాడికి చెప్పి వదిలేస్తారు. ఓకే. సో వాళ్ళ కొడుకు దగ్గర బ్యాడ్ గా అవద్దని చెప్పేసి వదిలేయడానికి ఫైట్ చేస్తారు. సరే సినిమా స్టోరీ లాగానే ఉంది సార్. అంటే జరుగుతుంటాయి. క్లియరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్. దీని సమాధానం ఎట్లుంటది అంటే ఇదే కేసు తీసుకొని అందరికి అప్లై చేస్తారు. అట్లా జరగవు. 100లో 1-2 కేసులు అట్లా ఉంటాయి. కరెక్ట్. సార్ ఇంకో క్వశ్చన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మనం సినిమాలు చూస్తేనే తెలుసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ. నాంది అనే మూవీ అల్లా నరేష్ గారిది. సో అతని మీద ఒక ఇల్లీగల్ కేసు ఒక మర్డర్ కేసులో ఇరికిచ్చేసి జైలుకి పంపించేస్తారు. సో ఇలాంటివి చేసినప్పుడు ఎట్లా సార్ వాళ్ళు ఎలా బయటికి రావచ్చు? అతను ఈ మూవీలో అయితే తను బయటకు వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ ఉండరు, చనిపోతారు. సో ఇలాంటి జరిగి అలాంటి రియల్ టైంలో జరిగితే రియల్ లైఫ్ లో జరిగితే ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు లీగల్ గా? అదే మాలిసియస్ ప్రాసిక్యూషనే. దాంట్లో పర్ఫెక్ట్ గా చూపిస్తాడు. సరే ఇక్కడ ఒక కామన్ మ్యాన్ అట్లా ఫైట్ చేయగలుగుతాడు అనేది? ఫైట్ చేయగలుగుతాడు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్లాంటివి ఉంటాయి. అవన్నీ క్వైట్ కామన్. ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు చేస్తారు. మన దేశంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే కోర్టులలో న్యాయం జరుగుతుంది 100%. కాకపోతే ఇది లేట్ అవ్వచ్చు అంతమంది. ఎందుకంటే ఉన్న వ్యవస్థ తక్కువ మంది స్టాఫ్, జడ్జెస్ కొరత ఉండి వివిధ అంశాలు చాలా అంశాలు ఉంటాయి. ఒక కేసు లేట్ అవ్వడానికి, త్వరగా జరగడానికి అంశాలు అన్ని అంశాలు అన్నీ ఉంటాయి. 100% జస్టిస్ జరుగుతుంది. కానీ మనుషులకు
పోరాడే ఓపిక, వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి. సార్ ఇప్పుడున్న జనరేషన్ డేటింగ్ అని, లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అని రకరకాల పేర్లు పెట్టి ఒక రకం అది ఏంటనే అర్థం కాని వాళ్ళ కొరకు సిట్యుయేషన్ ఏదైనా పేరు పెట్టుకుంటారు ఇక. అలాంటి రిలేషన్‌షిప్‌లలో ఉంటున్నారు. సో ఇప్పుడు అలాంటి రిలేషన్‌షిప్‌లలో ఉండి వాళ్ళు విడిపోవడం అనేది చాలా కామన్‌గా చూస్తున్నాము. సో దీని వెనకాల ఎలాంటి కేసెస్ అయితున్నాయి? ఎంతవరకు దాన్ని ఇట్లాంటి కంప్లీట్‌గా ఇల్లీగల్ చేయొద్దు అని చెప్పేసి కోర్ట్ నుండి ఏమన్నా గైడ్‌లైన్స్ ఉండడం అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇట్స్ ఎ సోషల్ రెస్పాన్స్ విషయం. హ్మ్. కోర్టులు ఏం రిస్ట్రిక్ట్ చేయలేవు. ఓకే. ఆ, డెమోక్రసీ. డెమోక్రసీ ఇద్దరు మేజర్ వీఆర్ అని చెప్తారు. అంటే ఇది ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ తోటి ఇవన్నీ జరుగుతున్నాయి. Hmm. మామూలుగా అబ్బాయి అమ్మాయి లివింగ్ టుగెదర్ అని చెప్పేసి కలిసి ఉంటున్నారు. Hmm. యోయో రూమ్స్ ఇవన్నీ చేస్తున్నారు. తర్వాత అల్టిమేట్ గా ఏమైతున్నాయంటే అవి రేప్ కేసు పెట్టిన అమ్మాయి చెప్తుంది, అవే కేసులు అయితే. అంటే జనరల్ గా ఒక విషయం మర్చిపోతున్నారు అమ్మాయిలు ఎవరైతే లివింగ్ టుగెదర్ రిలేషన్ ఉండాలి, మేము ఇద్దరం కలిసి ఉండి బాగా విషయాలు తెలుసుకుంటాము అని అనుకునే వాళ్ళు ఏం మర్చిపోతున్నారంటే అబ్బాయికి సెక్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఒక 25-30 సంవత్సరాల వరకు ఉండే అబ్బాయికి ఎవరికైనా సరే అమ్మాయితోటి సెక్స్ చేస్తున్నాం హాయిగా ఉన్నాం అని ఆలోచన చేస్తాడు. ఆ పర్పస్ సాల్వ్ అయిన తర్వాత రేపు పొద్దుగా నీతో సరిగ్గా ఎందుకుంటాడు వాడు? వాడి యొక్క అల్టిమేట్ గోల్ వాజ్ రీచ్డ్. నువ్వు లివింగ్ టుగెదర్ లో ఉండి నువ్వు బలహీన క్షణాలు వస్తాయి. ఒక దగ్గర ఉంటారు అబ్బాయి ఉప్పు కారం తింటనేరా? మీరు దూరం దూరం ఉంటాను కానీ వాడు మొగోడు కాడా? 100% ఆ సందర్భాన్ని కల్పిస్తారు, అవుతుంది. ఒక 4-5 సంవత్సరాలు ఒక 4 సంవత్సరంలో 4-5 సందర్భాలు అయిపోయింది అయిన తర్వాత వాడికి ఆ ఇంట్రెస్ట్ పోతుంది అమ్మాయి మీద. నువ్వెందుకు అంటాడు, నువ్వెందుకు అంటాడు. తర్వాత వేరే దగ్గర జరుగుతారు. ఏదో ఒక విషయం విద్య మధ్యలో గొడవ జరిగితే బ్రేకప్ జరుగుతుంది. అమ్మాయి కూడా ఇంకో సావధానంగా పోతేనేమో ఏ కేసు కాదు, లేదంటే ఒక రేప్ కేసు అవుతుంది. అంతే. సో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడమే అది. అల్టిమేట్ గా ప్రాబ్లం కొని తెచ్చుకోవడమే. అది నాకు ఎందుకు ఆలోచిస్తారో అర్థం కాదు. ఇద్దరు కలిసి ఉండాలి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి అని చెప్తారు. కానీ మరి శారీరక సంబంధం లేనిది ఒకసారి కలిసిన తర్వాత వాడి మీద ఇంట్రెస్ట్ ఎందుకుంటుంది? పెళ్లి చేసుకుంటా ఏమన్నా తాళి కట్టిండా? సమాజం చూస్తే రేపు పొద్దుగాలు తిరుగుతారా, అట్టేట్టు వదిలేస్తారా అనేటోడు ఉండా, మందలిచ్చేటోడు ఉండా. ఎవరికి తెలియదు. నువ్వు ఇల్లు కాదు, నీ ప్రదేశం కాదు, నీ ప్రాంతం కాదు, ఎక్కడో హైదరాబాద్ లో మారుమూలలో ఏదో అపార్ట్మెంట్ లో ఒక ఇద్దరు కలిసి ఉంటారు. ఎవరికి తెలియదు, వాళ్ళిద్దరికీ తెలుస్తుంది. వాడికి ఏం భయం ఉంటుందని, ఎందుకు ఉంటాడు కలిసి అయిపోయి. సరే, ఇందాక మీరు అన్నారు ఓయో రూమ్స్ అని. ఓయో రూమ్స్ లో ఇప్పుడు ఒక మేల్ అండ్ ఫీమేల్ అడల్ట్స్ ఉన్నారు అనుకోండి, పోలీస్ రైడ్ చేయొచ్చా? అంటే పోలీసులు రైడ్ చేసే ఉద్దేశం వేరు. అంటే ఇల్లీగల్ ట్రాఫికింగ్ జరుగుతుంటది అని చెప్పేసి దానికి వ్యతిరేకంగా ఉండడం నివారించడానికి మాత్రమే పోలీసులు రైడ్ చేస్తారు. మేమిద్దరం మేమిద్దరం కలిసి ఉన్నాము, ప్లస్ దెర్ ఇస్ నో ఫోర్స్ ఆర్ అమౌంట్ ట్రాన్సాక్షన్స్. అంటే మోడ్ ఆఫ్ ఇప్పుడు లీగల్ ట్రాఫికింగ్ ఎవడో ఒక బ్రోకర్ ఉంటాడు, ఒక అమ్మాయిని పంపిస్తాడు, ఆమె ఒక 5,000 10,000 ఆ గంటకి ఇస్తాడు, ఆమె ఇంత తీసుకుంటుంది, వాడింత తీసుకుంటుంది. ఆ సందర్భం కాదు ఇది. వీఆర్ ద మేజర్స్, వీఆర్ లివింగ్ టుగెదర్ అని చెప్పేసి స్ట్రాంగ్ గా చెప్పగలిగితే ఆ సందర్భం వాళ్ళ పోలీసులకు కూడా తెలుస్తుంది అది ఇల్లీగల్ ట్రాఫికింగ్ జరుగుతుందా, లేదు వీళ్ళిద్దరు మేజర్ ఉండి కలిసి వచ్చి వాళ్ళ ఇష్టంగా ఉన్నారా అని చెప్పి. సరే, ఇది ఒకవేళ ఇల్లీగల్ ట్రాఫికింగ్ అయితే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? 100% వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. అమ్మాయినేమో రెస్క్యూ సెంటర్ పంపిస్తారు, అబ్బాయినేమో తెలుగు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు. ఓకే, తర్వాత ఎట్లా ఉంటుంది సార్ పనిష్మెంట్? ఇంకా అమ్మాయికి ఏం పనిష్మెంట్ ఉండదు. రిఫార్మర్స్ కింద ఇట్లా కాదు, పద్ధతి కాదు అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇస్తారు. అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించి, అమ్మాయి ఇట్లా పరిస్థితి ఉంది, మీ అమ్మాయికి చెప్పుకోండి, మళ్ళీ ఇట్లాంటి రిపీట్ కాకుండా చూసుకోండి అని చెప్పి తల్లిదండ్రులు అమ్మాయికి చెప్తారు. అబ్బాయి అయితే నేను నేరం చేయలేదు, అది మా ఇల్లీగల్ ట్రాఫికింగ్ కాదు, ఇద్దరం లవర్స్ అట్లా అని చెప్పేసి త్రూ ప్రాసెస్ ఆఫ్ ద ట్రయల్ కోర్టు కాన్సిక్వెన్సెస్ పే చేయాల్సిందే. సో ఒకవేళ జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉంటుంది సార్? మోస్ట్లీ ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఎవరు దాంట్లో ఎస్టాబ్లిష్ చేయలేరు, ఎవిడెన్సెస్ ప్రాపర్ గా కలెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేయలేరు పోలీసులు కూడా. సార్, హస్బెండ్ తోని వైఫ్ లీగల్ గా డివోర్స్ తీసుకున్న తర్వాత హస్బెండ్ వేరే వాళ్ళతోని రిలేషన్షిప్ లోకి వెళ్తే వైఫ్ మళ్ళీ కేసు ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి? వన్స్ డివోర్స్ తీసుకున్న తర్వాత అంతే.
సో మళ్ళీ హస్బెండ్ ని డిస్టర్బ్ చేయడానికి లేదు. లేదు. సో అట్లా ఒకవేళ ఎవరన్నా హస్బెండ్ గాని వైఫ్ హస్బెండ్ ని గాని డిస్టర్బ్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్? 100% వాట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఏదైతే దానికి అగెన్స్ట్ కంప్లైంట్ ఇచ్చుకోవడమే, ఎఫ్ఐఆర్ అవుతుంది. జనరల్ గా అయితే మోస్ట్లీ నీ ఇప్పుడు వరకు చూడలేదు, జరగవు. ఏం జరుగుతాయంటే డైవర్స్ తీసుకున్న తర్వాత, నేను ఒక రీసెంట్ గా ఒక కేసు చూసిన. హస్బెండ్ అండ్ వైఫ్ డైవర్స్ తీసుకున్నారు 2016లో. డైవర్స్ తీసుకున్నాడు. తర్వాత ఆయన వేరే మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆమె మళ్ళీ కలిసింది ఒక దగ్గర. ఆమె ఇంకేం పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఇప్పుడు ఈమె పెళ్లి చేసుకున్న ఆమె వాళ్ళ మీద 498 కేసు వేసింది. వాడి ముందు దగ్గరికి వస్తలేడు, చూస్తలేడు, ఆమెకు కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తలేడు. ఏమొక సంతానం ఉన్నది, వాళ్ళకి సంబంధించిన ఏమి చూస్తలేడు. ఆమె ఒక ఎంసీ చేసింది, ఒక డివి చేసింది, ఒక 498 కేసు వేసింది. వాడు డైవర్స్ చేసి సో సార్ ఇప్పుడు ఒకసారి డివోర్స్ అయిన మ్యారేజ్ ని మళ్ళీ రివోక్ చేసుకోవచ్చా డివోర్స్ ని? లేదంటే మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడమే రీమ్యారేజ్ అంతే కదా? సో అంటే ఈ టైం నుంచి ఈ టైం దాకా వీళ్ళు అన్మ్యారీడ్, మళ్ళీ ఈ టైం నుంచి మ్యారీడ్. ఇప్పుడు నేను చెప్పిన సందర్భంలో ఏంటంటే ఏ మ్యారేజ్ లేదు, దే ఆర్ లివింగ్ టుగెదర్. ఓకే. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నామా ఉంది, సెకండ్ చేసుకున్నాము ఉన్నది, ఫస్ట్ చేసుకున్నాము తోటి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ చేసుకున్నాము కొరకు డైవర్స్ చేసిండు. బతుకు జట్కా బండి. సార్ మెయింటెనెన్స్ కేసు అంటున్నారు కదా సార్, మెయింటెనెన్స్ కేసులో రీసెంట్ గా ఒక 6,60,000 డిమాండ్ చేసినట్టుగా ఒక న్యూస్ వచ్చింది, బయటికి వైరల్ అయిపోయింది. సో ఎంతైనా డిమాండ్ చేయొచ్చు సార్? ఎంతైనా డిమాండ్ చేయొచ్చు సార్. ఆన్ వాట్ గ్రౌండ్స్? ఇట్స్ హస్బెండ్ క్యాపబిలిటీ. ఇప్పుడు అంటే పేరు చెప్పకుండా ఒక సోకాల్డ్ పెద్ద మనిషి సంవత్సరానికి ఒక నెలకు ఒక 10 కోట్లు సంపాదిస్తున్నాడు అనుకుందాం, బిజినెస్ మ్యాన్. ఆమె ఇక అడగొచ్చు, ఆయన 10 కోట్లు సంపాదించేట ఆయన పొద్దున్న లేస్తే ఫ్లైట్లలో తిరుగుతాడు, లగ్జరీస్ హోటల్లో ఉంటాడు. ఆమె ఏమని అడుగుతుంది? టు కంపేర్, నాకు ఆయనతో సమానమైన జీవనం కావాలి కాబట్టి, ఆయన 10 కోట్లు సంపాదిస్తున్న నెలకు కాబట్టి నాకు 5 కోట్లు ఇప్పిమని అడగొచ్చు. ద కోర్ట్ విల్ బి డిసైడ్. మెయింటెనెన్స్ అంత సార్ అది ఎందుకంటే ఆ వీడియోలో ఎందుకు అడుగుతున్నారు, అతను అంత సంపాదిస్తే మెయింటెనెన్స్ 6,60,000 అడుగుతారా అని చెప్పేసి జడ్జ్ అనడం మనం విన్నాం అందులో. అంటే ఇప్పుడు సంపాదించుకోమనండి, కావాలంటే సంపాదించుకొని లగ్జరీస్ ఎంజాయ్ చేయమనండి, ఎందుకు 6,60,000 డిమాండ్ చేస్తుంది అన్నట్టుగా అనిపించింది ఆ వీడియో చూసి. అడగడం ఇప్పుడు అడిగేవాడు ఎంత అని అడుగుతాడు, ఇచ్చేవాళ్ళు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు సూచిస్తారు. అడిగేవాడు ఎంతైనా అడుగుతాడు, ఆర్డర్ ఇచ్చేవాళ్ళు సూచిస్తారు. అంటే నా యొక్క అవసరం ఏందో ఈమె చెప్పాలి కదా. ఇప్పుడు నాకు 4 కోట్లు కావాలి అంటే నీకు 4 కోట్ల రోజు చేసే అవసరం ఏముంది? నువ్వు చెప్పాలి కదా, 4 కోట్లు నాకు ఎందుకు అవసరం, నీ యొక్క ఎక్స్పెండిచర్ ఎందుకు అవుతుంది 4 కోట్లు నెలకు అని చెప్పాలి కదా. నెలకు 6 లక్షలు ఖర్చు పెట్టాలంటే ఎందుకు ఖర్చు పెడతావు? రోజు బంగారం తింటావా? తినలేం కదా. ఎందుకు ఖర్చు అవుతుందనే చూపియాలి కదా. ఓకే, నువ్వు చూపించకుండా నాకు 4 కోట్లు కావాలంటే ఎందుకు వస్తారు అనుకుంటారు. జనరల్ పర్సెప్షన్ అదే చెప్పిన, ఇంతకుముందు చెప్పినా కదా ఫస్ట్. ఆ జనరల్ పర్సెప్షన్ ఉంటుంది, ఆయన 10 కోట్లు సంపాదిస్తే నాకు 5 కోట్లు రావాలి, ఆయన 10 లక్షలు సంపాదిస్తే నాకు 5 లక్షలు రావాలి. అట్లా రాదు. ఎందుకు రాదు అంటే ఆయనకు 10 కోట్లతో పాటు తల్లిదండ్రులు మంచి చెడ్డ చూడాల్సి వస్తుంది, ఆయన వ్యక్తిగత ఖర్చులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, తన భవిష్యత్తు కొరకు కూడబెట్టుకునేది ఉంటుంది, అన్ని అంశాలు ఉంటాయి. దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది, చాలా అంశాలు ఉంటాయి. నువ్వు కలిసి ఉంటే ఏమవుతుంది, ఒక నెలకు 10,000 20,000 ఖర్చు అవుతుంది. దానికి అనుగుణంగా ఇస్తారు. ఒక రెంట్ ఉంది, ఎంత మంచి దాంట్లో ఉన్నా 20,000 అవుతుంది రెంట్, అంతే కదా. నెలకు 20,000 రూపాయలు అవుతుంది. ఒక లగ్జరీస్ కార్లో తిరిగినావు అనుకో 20,000 అవుతుంది. వాట్ ఈస్ ద నెసెసిటీ? నువ్వు లగ్జరీ కార్లో తిరగాల్సిన అవసరం ఏముంది? ఓకే, టు సర్వైవ్ యువర్ సెల్ఫ్ యూ నీడ్ ఏ మెయింటెనెన్స్. నువ్వు బతకడానికి కావాలి మెయింటెనెన్స్. నువ్వు మంచి బట్టలు కొనుక్కో, దట్ ఈస్ ద నీడ్. ఉండడానికి షెల్టర్ కావాలి, దట్ ఈస్ ద నీడ్. తినడానికి ఫుడ్ కావాలి, దట్ ఈస్ ద నీడ్. ద నీడ్ స్టార్ట్స్ టు బి ఫుల్ఫిల్డ్ బై ద మెయింటెనెన్స్. లగ్జరీస్ కాదు అది. ఓకే, అంటే అది కామన్ పర్సెప్షన్. ఎంత అడగొచ్చాను కాబట్టి అడుగుతారు అంతే. కోర్టులు కన్సిడర్ వాళ్ళ యొక్క నీడ్స్ ఏంది, పరిస్థితులు ఏంది, ఎలాబరేటెడ్ గా డిస్కషన్ అయిన తర్వాతనే గ్రాంట్ చేస్తాయి. హైకోర్టు అప్పీల్ పోతారు, ఇంకోటి అప్పీల్ పోతారు అంటే టు జస్ట్ ఏదైనా మాకు జరుగుతుంది ఇక్కడ నేను చెప్పింది కన్సిడర్ చేయలేదు, హైకోర్టు కన్సిడర్ చేస్తుంది అని. ఏ కోర్టు పోయినా నువ్వు అదే చూస్తుంది, వాట్ ఈస్ యువర్ నీడ్ అని. నీకు ఎంత అవసరం ఉందని అడుగుతుంది.
అది చెప్పలేని సందర్భంలో ఏం చేస్తది? కింద ఏది ఇచ్చిందో అదే ఇస్తది. సార్ ఇది ఇంకొకటి సోషల్ మీడియా పోస్ట్‌లు గానియండి, హోటల్ రూమ్ బుకింగ్స్ గానివ్వండి, హ్మ్. వాట్సాప్ చాట్‌లు గానియండి, ఇవన్నిటిని ప్రూఫ్‌గా వాడుతా ఉంటారు గదా! హ్మ్. సో, ఆ ప్రూఫ్‌గా వాడినప్పుడు దాన్ని 100% అదిన్నే కన్సిడర్ చేస్తారా? ఇంకేదైనా ఫ్యాక్టర్స్ గూడా చెక్ చేసిన తర్వాతనే జడ్జ్‌మెంట్ ఇస్తారా? అంటే ఫ్యామిలీ కోడ్ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం ఏం చెప్తది అంటే, స్ట్రిక్ట్ కంప్లెయింట్స్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్. ఇక్కడ ఎవిడెన్స్ యాక్ట్‌ని స్ట్రిక్ట్‌గా కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ చార్ట్స్ గాని, ఇవన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకుంటది. ఎవిడెన్స్‌గా కన్సిడర్ చేస్తది. ఇది ఒక్కటే దాన్ని కన్సిడర్ చేస్తూ ఏ ఆర్డర్ పాస్ చేయదు. ఓకే. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రౌండ్ టు ఎస్టాబ్లిష్ యువర్ కేస్. సార్ ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. చాలా వరకు ఇన్ఫర్మేషన్ కవర్ చేసినాం అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా మిస్ అయితే వాళ్ళని పబ్లిక్ వ్యూవర్స్‌ని కామెంట్ చేయమందాం. వాళ్ళు కామెంట్ చేసిన దాన్ని మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఓకే. వీడియోలో. సార్ థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆన్ మై షో. థాంక్ యూ సార్.